బుచ్చిబాబు గారు. హ్మ్. ఆయనకి బయటున్న ఒక ఇమేజ్ ఉంది పాపం. ఆయన్ని ఎక్కడ కనిపించినా ఆహ్, ఒక ఏదో ఒక కమలాసన్ హంబుల్, హంబుల్, గ్రౌండెడ్‌గా గ్రౌండెడ్ ఉన్నాడని. అంటుంటారు. కానీ బుచ్చిబాబు గారుకి అంటే క్లోజ్ సర్కిల్‌లో తెలిసిందేంటంటే ఒకటి పట్టుకుంటే అదొచ్చే వరకు ఆయనంత గట్టిగా ఎవరు పట్టుకోరని అంటారు. కరెక్ట్ అండి. సో, లేకపోతే 'పెద్ది' ఇలాంటి సినిమాని అచీవ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ ఈజ్ జాబ్. ఈజ్ నాట్ ఈజీ జాబ్. అవును. ఎందుకంటే 3 ఏళ్ల ప్రయాణం. ఒక హ్మ్. పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్. అవును. మీలాంటి టెక్నీషియన్స్ ఎవరిని పట్టుకున్నా 'శివరాజ్ కుమార్‌ని' పట్టుకున్నా, 'జగపతి బాబు' గారిని పట్టుకున్నా, 'జాహ్నవి కపూర్‌ని' పట్టుకున్నా, 'ఏఆర్ రెహమాన్' గారు అసలు ఆయన అలా అలా తీసుకొస్తున్నాడు. వన్ ఆఫ్ ద అవును. బెస్ట్ నన్ని తీసుకొచ్చి తన సినిమాలో ఆల్‌మోస్ట్ ఇట్ వాస్ లైక్ కూర్చోపెట్టగలుగుతున్నాడంటే ఏఆర్ రెహమాన్ కమ్‌బ్యాక్ లాగా ఉంది కదా! కమ్‌బ్యాక్ లాగుంది గదా! హ్మ్. ఆల్మోస్ట్ 'ఏఆర్ రెహమాన్' గారి దగ్గర నుంచి ఒక మాస్ కమర్షియల్ సినిమా మనం ఎప్పుడు చూసామంటే 'పెద్ది' గుర్తొస్తుంది. ఆ! 'పెద్ది' తర్వాత ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ సినిమాలని కాదు. తెలుగు డైరెక్ట్ మరీ లేదు కదా! డైరెక్ట్ తెలుగు కాదు. హ్మ్. 'చికిరి చికిరి' పాట నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది. అవును. ఏం చెప్తారు బుచ్చిబాబు గారు? వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి. గుచ్చిబాబు ఆయనకి ఏం కావాలనేది ఆయన తీసుకుంటాడండి. ఎలా అయినా ఎలా అయినా తీసుకుంటాడు. దాంట్లో కాంప్రమైజ్ అయ్యే మనిషేం కాదు. ఈజ్ ఎ హంబుల్ పర్సన్. కటౌట్ అట్లాంటిది మరి. దానికి మించి ఏం చేయలేం గానీ, బట్ వర్క్ వైస్ పని రాక్షసుడు. అసలు ఆఫీస్‌లోనే ఉంటాడు. డే అండ్ నైట్ ఇక్కడే వర్కింగు, ఎడిటింగు. అసలు అది ఆ టైంలోనే. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అని కాదు. ఆ డెడికేషన్ వేరు. అండ్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ అయితే తీసుకున్నాడండి. ఎక్కడ కాంప్రమైజ్ అయిందయితే కనపడలేదు నాకు. కాంప్రమైజ్ అయితే మీలాంటి విజువల్స్ చూడండి. అదే. సో, ఫైనల్‌గా సరే మీరు చెప్పొచ్చు, దాటేయొచ్చు. బుచ్చిబాబు గారి కోపాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? చిన్న పిల్లోడిలాగే ఉంటదండి. సరే ఆయనకు ఒక విషయం నచ్చలేదు, కోపం వచ్చింది. ఆ! చెప్పాలి. ఎలా చెప్తారు ఆయన? బేసికల్‌గా ఏది అతను నచ్చలేదు అంటే ఎమ్మటే మొహం మీద చెప్పే బ్యాచే అండి. ఆ! అదేం తర్వాత దాసిపెట్టుకొని, మనసులో పెట్టుకొని ఛీ! ఓపెన్‌గానే గురువుగారు నాకెందుకో ఇది ఎక్కట్లేదండి అని ఓపెన్‌గా అంటారు. ఏంటి ప్రాబ్లమ్? నాకెందుకో ఇదేదో కనపట్లేదంటే, లేదు అలా కాదు. ఇలా చేస్తే వస్తది. లేకపోతే దీన్ని ఇలా చేస్తే వస్తది. లేకపోతే ఆ సీన్‌లో అలా చేసుకుందాం అని ఓపెన్‌గా డిస్కషనే. కోపాన్ని ఎలా చూపిస్తారు సార్? కోపం ఎలా చూస్తారండి ఇంకా అంతే అది 'కిల్ బిల్' పాండేనే అది. ఓకే. అది ఓకే. అది అందరూ అన్ని రకాల్లో ఉండాలి. ఓకే. సినిమా కోసమే అండి. ఏదున్నా సినిమా సినిమా కోసం. కోసమే. యాహ్! సార్ ఎవరైనా ఈ 24 క్రాఫ్ట్స్ కథను నమ్మి హ్మ్. అందులోకొస్తారు. డైరెక్టర్ విజన్‌తో పనిచేస్తారు. హ్మ్. డైరెక్టర్ విజన్‌కి బలాన్నవుతారు. అవును. సో, సో మీరందరూ కలిస్తేనే మేము ఇప్పుడంతా చూస్తున్న 'పెద్ది' లాంటి ఒక అవును. విజువల్ వండర్ చూడగలుగుతున్నామంటే అందులో మీ అందరి కంట్రిబ్యూషన్ ఉంది. అవును. సో, అందరూ ఒక టీమ్‌గానే ఉండాలి. మమ్మల్ని అవును. గెలవాలి అంటే అవును. ఆడియన్స్‌ని గెలవాలంటే అవును. అవును. మీరందరూ టీమ్ వర్కే అవును. చేయాలి. లేదు మీ ఈ సినిమాకు 100% షూర్ అండి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. చిన్నపాటి మిస్‌అండర్‌స్టాండింగ్ లేవు. చాలా స్మూత్‌గా జరిగింది. అదైతే నాకు తెలిసి ఆ హ్యాపీనెస్ మీకు త్రూఅవుట్ ద సినిమా చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటది. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. 'పెద్ది'తో మీ వర్క్ గురించి మాట్లాడుకోవడం అనేది తెలుగు రాష్ట్రాలని దాటి ఇంకా వేరే ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవాలని. నెక్స్ట్ ఒక పాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయినాయి. మీరు నెక్స్ట్ చేసే 'ప్యారడైజ్‌లో' కూడా మీ సెట్ వర్క్ అంతే రేంజ్‌లో కనిపిస్తుంది. సో, ఈ ఇయర్ ఆర్ట్ డైరెక్షన్‌లో మీ పేరు అనేది టాప్ లెవెల్‌లో ఉండాలని కోరుకుంటున్నాం. విష్ యూ థాంక్ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.